పవన్ కళ్యాణ్ మాకీమని. ఆ ఒకటి వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడితే చంద్రబాబు నాయుడిని ఒప్పించారా ఈయన. అప్పుడు సాక్షి రాయడం అయితే లింగమనేనని. కానీ నేను టీడీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే లింగమనేనే ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు అతనేం తీసుకోడు అన్నటువంటి. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంటే వీళ్ళు రాసింది ఒకటి, ఖచ్చితంగా అక్కడ జరిగేది ఒకటి అయితే ఉంటది. అదే ఉండకపోవచ్చు. అంటే బేసిక్ గా వీళ్ళ విషయంలో 80% వీళ్ళని నమ్మచ్చు జ్యోతిని. 80%, 20% స్పెక్యులేషన్ ఉండొచ్చు. కానీ అది జగన్ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ఉద్దేశంతో రాయొచ్చు. కానీ 80% ఫ్యాక్ట్ ఉంటుంది. టీడీపీ వైపు నుంచి చాలా విశ్వసనీయ సమాచారం వీళ్ళకే వస్తుంది ఇద్దరికి. చంద్రబాబు గారి విషయంలో వీళ్ళు రాసే వార్త నమ్మచ్చండి మనం. జగన్ విషయంలో సాక్షి రాసే వార్త నమ్మచ్చు, చంద్రబాబు విషయంలో ఈ పేపర్లు రాసేది నమ్మచ్చు మనం. సార్ ఒకటి ఓకే, వాళ్ళు రాసింది ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను రావడం, ఈ అంబటి రాంబాబు అరెస్టు, దీని మీద కూడా ఖచ్చితంగా చర్చ జరిగే ఉంటది. ఒక రకంగా వాటికి వైసీపీకి వస్తున్న పాజిటివిటీ కూటమిని కానీ వీళ్ళిద్దరిని కానీ ఏమన్నా భయపెడుతోందా? మీరు ఒకసారి దాన్ని ఏమంటారు, ఆ లై డిటెక్టర్ టెస్ట్ పనికిరాదు, ఆ నార్కో టెస్ట్ ఏదో ఉంటుంది కదా, అది వాళ్ళ కార్యకర్తలకు ఎవరికైనా చేయండి. తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేనకు కానీ. బీజేపీ వాళ్ళు వద్దులేండి, పాపం వాళ్ళు ఇట్లాంటి ఏమి నెత్తినేసుకోరు వాళ్ళు. వీళ్ళిద్దరికి అది ఉంటది కదా. అసలు అమ్మటి రాంబాబుకి ఎవడొచ్చాడని నిన్న వాళ్ళే కుర్చీలు అడ్డం పెట్టి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పెట్టి మందు పోసి తీసుకొచ్చారని అలా దాంట్లో సోషల్ మీడియా రాశారు కదా 9 గంటలు అని ఒకళ్ళు